నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు బాగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ధ్యానం చేస్తే స్ట్రెస్ పోతుందని చెప్పేసి విన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ప్రపంచం అంతా విపరీత స్ట్రెస్. చిన్నపిల్లలకు స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళకు ఇంట్లో టెన్షన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు స్ట్రెస్లో ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ధ్యానం చేసుకుంటే స్ట్రెస్ పోయే అవకాశం ఉంటుందా? ఎలా పోతుంది? చెప్తాను. దీనికంటే ముందు మనము స్ట్రెస్కి గురవడానికి చిల్లీ రీజన్స్ కూడా ఉంటాయి, చెప్తా చూడండి. మీకు ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు మీ ముందు, ఏదో నొక్కుతున్నారు, హ్యాంగ్ అయిపోయింది. ఆ ఒక్క సెకండ్ కొన్ని నిమిషాల పాటు మనం అరే రావట్లేదండి అంటాం. లేదా ఫోను ఇదైంది, ఏది ఓవర్లోడ్ అయ్యి ఆగిపోయింది, ముందు కదలట్లేదు. ఆ ఒక్క కొన్ని సెకండ్ల పాటు మనం దాన్ని నొక్కేస్తుంటాం, అరే ఇది రావట్లేదు అంటాం, అదంటాం, ఇదంటాం. కానీ అదే కూల్గా సిస్టమ్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే, లేదా లోపల ఉన్నటువంటి డేటా ఓవర్లోడ్ అయినటువంటి డేటాను క్లియర్ చేస్తే నార్మల్గా వర్క్ చేస్తూ ఉంటుంది కదా. ఎందుకు అంటే లోపల ఓవర్లోడ్ అయింది, అనవసరమైన చెత్త అంతా లోపల ఉండడం వల్ల అది స్ట్రక్ అయిపోయింది. ఆ ఒక క్లారిటీ మనకి ఉన్నప్పుడు దాన్ని సింపుల్గా ఆల్ క్లియర్ ఏదో కొట్టేసి మనం ఫ్రీ అయిపోతాం. అవును. ఆ ఒక్క సెకండ్ లేకపోతే ఏమవుతుంటుంది, అరే ఇది కదలట్లేదు, ఇది మూవ్ అవ్వట్లేదు అని టక్ కొట్టి, కొంతమంది టపటప్ కొట్టి ఇట్లా చేస్తుంటారు, టెన్షన్ పడుతుంటాం. ఇది చాలా సింపుల్ విషయానికే. మళ్ళీ పక్కన ఉండి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే దానికి టెన్షన్ ఎందుకు పడుతున్నాడు. మళ్ళీ ఈ వ్యక్తికి జరిగినప్పుడు సేమ్ తీసుకుంటాడు, కానీ అవతల వ్యక్తికి జరిగినప్పుడు ఏముంది, అది హ్యాంగ్ అయింది, ఏముంది, ఇట్లా ఆఫ్ చేసి ఆన్ చేస్తే అయిపోతుంది, లేకపోతే డిలీట్ చేస్తే అయిపోతుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అంటాం. అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సిస్టంలో కానీ ఫోన్లో కానీ ఎలా అయితే ఓవర్లోడ్ అయితే అది ఎట్లయితే హ్యాంగ్ అయిపోతుందో, అట్లాగే మన బాడీ కూడా ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు మనం కూడా హ్యాంగ్ అయిపోతాం ఒక సిస్టమ్ లాగా. అవి డిలీట్ అవ్వాలి. డిలీట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ కొన్నిసార్లు కొన్ని ఆలోచనల వల్ల అయితే, కొన్నేమో మనకి అనుకున్న పనులు అవ్వకపోవడం వల్ల, ఏ పని చేసినా, ఏ పని ప్రారంభిస్తున్నా సరే అవ్వట్లేదు. బిజినెస్ పెట్టారు, నడవట్లేదు. ఒక ఉద్యోగానికి వెళ్ళారు, అక్కడ సరిగ్గా లేదు. లేదా ఒక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు. లేదా వివాహం అనుకుంటున్నారు, అవ్వట్లేదు. సంతానం అనుకుంటున్నారు, అవ్వట్లేదు. ఇల్లు కడదాం అనుకుంటే సగం కట్టి డబ్బులు లేక ఆగిపోయింది. ఇట్లా చాలా రకాలు ఉంటాయి, ఒకటి కాదు వందల రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు కూడా మనిషి స్ట్రెస్ అయిపోతాడు, అరే పనులు అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎలా అయితే మనం సిస్టంలో ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఓవర్లోడ్ అయిపోతే అది ఎట్లయితే హ్యాంగ్ అయిపోతుందో, మన పాస్ట్ లైఫ్ కర్మలు ఓవర్లోడ్ అయిపోతాయి. ఓకే. అయిపోయి ఇప్పుడు నడుస్తున్నటువంటి మన జీవితాన్ని స్ట్రక్ చేస్తాయి, ఒక ఫోన్ ఎట్లయితే స్ట్రక్ చేస్తాయో. అర్థమైందా మీకు? అలాంటప్పుడు ధ్యానము మన యొక్క కర్మల్ని దగ్ధం చేస్తుంది. ఎట్లా దగ్ధం చేస్తుందండి ధ్యానము అంటే, చూడండి, ఇప్పుడు మనం హ్యాంగ్ అయిపోయిన ఫోన్ని లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని, అన్నీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని కొట్టగానే అన్నీ ఎలా డిలీట్ అవుతున్నాయి. మరి హ్యాంగ్ అవుతున్న ఫోన్ ఎట్లా ఫ్రీ అవుతుందో, ఈ స్ట్రక్ అయిపోయినటువంటి ఈ శరీరము, ఈ ఆత్మ, మన మూమెంటు, వీటన్నిటికీ కూడా దగ్ధం చేసి, దానిలో అయితే ఎలా అయితే డిలీట్ చేసే ఆప్షన్ ఎలా అయితే ఉందో, మన ధ్యానంలో కూడా ధ్యానం చేయడం ద్వారా అవన్నీ డిలీట్ అవుతాయి, కర్మలన్నీ. ఎట్లాగా అంటే, అక్షరానికి శక్తి ఉంటుంది. అక్షరం అంటే అది నశించనిది. అది నశించదంటే అవతల దాన్ని నశింపజేయగలుగుతుంది. దానికి ఒక ఎనర్జీ కనుక ఫామ్ అవుతాయి, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సరే మనకి లలితా సహస్రనామాల్లో సుధాసారాభివర్షిణి అనే నామం ఉంటుంది. సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అనే ఒక లైన్ ఉంటుంది అందులో ఏంటి, అమ్మవారు వర్షం కురిపిస్తుంది. ఎటువంటి వర్షాన్ని కురిపిస్తుంది? సుధాసార వర్షం అంటే అమృత వర్షాన్ని. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి ఉంటుంది. దాని పూర్తి శ్లోకం చూసుకుంటే, సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి. సహస్రారంలో అమ్మవారు ఉండి సుధాసార వర్షమును కురిపిస్తుంది. కురిపిస్తే ఏమవుతుంది అంటే, ఈ నాళ్ళన్నీ క్లియర్ అవుతాయి, మన కర్మలన్నీ క్లియర్ అవుతాయి. అవి ఎప్పుడు కురిపిస్తుంది అమ్మవారు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ప్రగతి భవన్ ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు పెద్ద సమస్య వచ్చింది, ఒక జనాలు వచ్చి మాట్లాడడం సీఎం గారితో కావచ్చు, లేకపోతే ఒక పెద్ద సంస్థ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం లాంటివి జరిగినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్
షార్ట్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక పెద్ద వ్యక్తిని కలిసినప్పుడు. కలిస్తేనే అవుతాయి, ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా. అలాగే మన దృష్టిని అంతా తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు, ఇక్కడ ఈ ప్రదేశంలో. అంటే మన కళ్ళని అక్కడ తీసుకెళ్ళాలి, కళ్ళని పైకని అక్కడ తీసుకెళ్ళాలి. ఇక్కడ తీసుకెళ్ళి ఇది ఒక బెల్ లాంటిది, అంటే మన ప్రాబ్లమ్స్ని తీర్చేటువంటి ఒక వే అన్నమాట అది. అక్కడ పెట్టి లలితా సహస్రనామాల్లో మీరు ఏదైతే కావాలో దానికి ప్రత్యేకమైన నామాలు ఉన్నాయి. సింపుల్గా ఒక ధనము కావాలి, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, ఈ నామాలు ఉంటాయి. ఈ 3 నామాలు ఏదైనా సరే అలా పెట్టి, అంటే అట్లాగా మామూలుగా ఇలా చూస్తాము, కానీ ఇలా చూస్తే పైకి వెళ్ళింది కదా, అలా కళ్ళు మూయండి, అలా పైకి తీసుకెళ్ళి మూసి ఇప్పుడు మంత్రం చదవడం స్టార్ట్ చేయండి. మీరు ఏం చేస్తున్నారంటే సహస్రారాంబుజారూఢ సుధాసార వివర్షణ అనే నామం ఉంది, అంటే సహస్రారంలో అమ్మవారు కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సహస్రారాన్ని మీరు తట్టి లేపుతున్నారు. ఏం తట్టి లేపుతున్నారు? ఒక అమ్మని నాకు పలానాది కావాలి అని అడిగితే అమ్మిస్తుంది కదా, అట్లాగే మీరు ఇక్కడ అమ్మవారిని ఆ లలితాసహస్రనామాల్లో ఉన్న ఒక నామంతో మీరు చేస్తున్నారు, ఇది కావాలి అనే కోణంలో. అప్పుడు అదేం జరుగుతుంది, ఏమిస్తుంది అంటే ఖచ్చితంగా మీకు అమ్మవారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అప్పులు తీరాలి, ఓం అపర్ణాయ నమః అనుకుంటున్నారు, అది చేసుకుంటూ అక్కడ పెట్టి దృష్టి పెట్టి ఇంకో కాన్సన్ట్రేషన్ ఉంది. అప్పుడు ఏమవుద్ది, ఈ మంత్రం అనేటువంటిది వెళ్ళి అక్కడ టచ్ అయ్యి డిలీట్ అనే ఆప్షన్, మన కర్మలు ఏవైతే ఉన్నా కర్మలు బ్యాడ్ కర్మాస్ ఏవైతున్నా అవి డిలీట్ అయితే మనిషి ఫ్రీ అయిపోతాడు. అంటే ఏమీ లేదు, ఒక పని అవ్వాలి, ఆ పని కొన్ని కారణాల వల్ల అవ్వట్లేదు, అయిపోతే మనం స్ట్రెస్ పోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ సార్, మీరే ఉన్నారు, ఏదో లోన్కి అప్లై చేశారు, లోన్ రానంతసేపు స్ట్రెస్, లోన్ వచ్చేస్తే ఫ్రీ. ఒక ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు, ఫ్రీ. లేకపోతే ఒక పిల్లవాడికి సీట్ రావాలి ఎక్కడో కాలేజీలో, వచ్చేంతసేపు అయ్యో రావట్లేదంట, ఖాళీ లేదంట, మరి ఎట్లాగో ఈ ఇయర్ ఏమైపోతుందో, వచ్చేసింది ఫ్రీ. అంటే ఏంటి, ఈ 72,000 నాడుల్ని ఆ ధ్యానం చేయడం ద్వారా క్లియర్ అవుతాయి. మన యొక్క కర్మలన్నీ కూడా ఈ నాడుల్లో బ్లాకేజెస్ లాగా ఉంటాయండి. అవి వేటి వల్ల క్లియర్ అవుతాయి అంటే, ఒకటి నెగటివ్ థింకింగ్స్, నెగటివ్ గాసిప్స్ చేయకపోతే కూడా క్లియర్ అయిపోతాయి అవి. రెండోది ధ్యాన రూపంలో ధ్యానం చేయడం ద్వారా క్లియర్ అవుతాయి. ఉదయము సాయంత్రము లేదా త్రికాల సంధ్యావందనం చేయడం వల్ల కూడా క్లియర్ అవుతాయి. అయితే సంధ్యావందనం కనుక కూర్చొని మీరు ఏదో ఆలోచిస్తే క్లియర్ అవ్వదు. ఇప్పుడు సంధ్యావందనం కనుక కూర్చున్నాము, మంత్రం చదవాల్సింది, నిన్న అక్కడ అది అయింది, ఇది అయింది, ఇవి ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు అంటే అవి వెళ్ళి ఫిక్స్ అవుతుంటాయి మన నాడుల్లో. ఈ నాడులకి నరాలు కావండి, నాడులు వేరు నరాలు వేరు. 72,000 నాడులకి మన జీవితానికి లింక్ ఉంటుంది. ఉద్యోగం రావట్లేదు, చక్కగా కూర్చొని ఆ యొక్క ఇట్లా పైకి దాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క భాగాన్ని అబ్జర్వ్ చేస్తూ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం స్ట్రెస్ తగ్గిపోతుందండి. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు, కనీసం అరగంట చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని ప్రభావం 100% ఉంటుంది. ఇది ది బెస్ట్ వే స్ట్రెస్ పోవడానికి. కొంతమందికి ఈ స్ట్రెస్ బాడీ మీద అనారోగ్య రూపంలోనూ బాడీ మీద పడుతుంది అది పూర్తిగా, అంటే ఏమి చేయలేకపోవడము. అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఆ స్ట్రెస్తో కదలరు, అట్లాగే ఉండిపోతారు కూర్చోను. అంటే ఆలోచనలు పెరిగిపోయి అది ఎట్లాగా ఇప్పుడు అప్పులోడ్ రాస్తాడు. అలాంటప్పుడు చక్కగా ఒక ఉప్పు గోరువెచ్చ నీళ్ళు తీసుకుని ఇక్కడ వరకు కనీసం మోకాళ్ళ కింద వరకు కొంచెం మునిగే అంత వాటర్ టబ్లో తీసుకొని అందులో ఒక 3-4 గుప్పెళ్ళ ఉప్పు కల్లుప్పు వేసి కలిపి అందులో పాదాలు పెట్టి, మరీ కాలిపోయేలాగా కాదు. ఇది నేను చెప్పే కాలు కాల్చుకున్నామనండి అనకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకొని కాళ్ళు పెట్టేంత ఇదిగా పెట్టి అందులో ఉప్పు వేస్తే, ఈ ఉప్పుకున్న లవణానికి ఉన్న గుణం ఏంటంటే మనలో బ్లాకేజెస్ని క్లియర్ చేస్తుంది అది. అలా చేసుకుంటే కనుక ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. మీరు ప్రాక్టికల్గా చూడవచ్చు ఇది మీరు.